బ్యాప్టిజం ఎలా తీసుకోవాలి? చిలకరింప? అసలు నీళ్ళే అవసరం లేదా? జెండా ఉంటే సరిపోద్దా? లేదా ముంచాలా? ముంచితే ఇలా ముంచాలా, ఇలా ముంచాలా? ఎలా తీసుకోవాలో బైబిల్లో నుంచి చూద్దాం. నెంబర్ 1, నీళ్ళు లేకున్నా పర్లేదు బ్యాప్టిజం తీసుకోవచ్చు అనే వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. మీరు జనరల్గా చెప్పండి, బైబిల్లో బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ నీళ్ళలో తీసుకున్నారా, నీళ్ళు లేకున్నా తీసుకున్నారా? సాక్షాత్తు యేసు ప్రభువే యోర్దాను నదిలో దిగి తీసుకున్నాడని మర్చిపోకండి. కనుక మొదటిది బైబిల్ వరకు వెళ్ళకుండానే మనం కొట్టిపారేయచ్చు. ఏమని? నీళ్ళు లేకుండా బ్యాప్టిజం కుదురుతుంది అనే దానికి అసలు సబ్జెక్టే లేదు, దాన్ని పక్కన పెట్టండి. రెండెటొచ్చి చిలకరిస్తే సరిపోతుంది అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. చిలకరిస్తే సరిపోతుంది అనడానికి బైబిల్లో ఎవరైనా చిలకరించి బ్యాప్టిజం ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఇది మనకు తెలియాలంటే ముందుగా బ్యాప్టిజంను మొదలుపెట్టిందే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు, మర్చిపోకండి కదా. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఎక్కడ బ్యాప్టిజం ఇచ్చేవాడు? ఇంటి బయట ఒక అరుగు మీద కూర్చొని బకెట్ పెట్టుకొని, అంతేనా? దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ మోకాళ్ళు ఉండమని చెప్పి తీసుకొని చిలకరించగా బాప్తిజం పొందిరి అని బైబిల్ ఎక్కడన్నా ఉందా? ఎక్కడిచ్చాడో చెప్పండి. నది దగ్గరకే ఎందుకు వెళ్ళాలి యోహాను గారు? నదిలో ఆయన ఎందుకు దిగాలి? పొందాలని వచ్చిన వాళ్ళందరూ నదిలో ఎందుకు దింపాలి? అసలు నది దగ్గరికి వెళ్ళి బ్యాప్టిజం ఎందుకు ఇవ్వాలి? అంటే ఇక్కడ ఒక విషయం మీకు అర్థం కావాలి. బ్యాప్టిజం ఇవ్వాలంటే నీళ్ళు ఎక్కువ ఉండాలన్నమాట. అవునా? బ్యాప్టిజం ఇవ్వాలంటే నీళ్ళు ఎక్కువ ఉండాలి. చిలకరించడానికి ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉందా? మనలో మాట చిలకరించడానికి పెద్ద అవసరం లేదు, ఒక కుండ చాలు. కానీ బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు కుండ పెట్టుకోలేదు, నది దగ్గరికి వెళ్ళాడు. నదిలో బ్యాప్టిజం ఇచ్చాడన్న విషయం మీ అందరికీ బాగా తెలుసు కనుక ఆ రెఫరెన్స్ చూపించట్లేదు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యోర్దాను నది మీకు కనపడుతుంది. మరికొన్ని మాటలు అవసరమైన అది కాకుండా మిగిలిన సపోర్టివ్ రెఫరెన్సెస్ చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూడండి మీరు. 23వ వచనం, సలీము దగ్గరనున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బాప్తిస్మం ఇచ్చుచూ ఉండెను. ఏముంది అక్కడ? ఎలా ఉన్నాయంట నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను అక్కడ బాప్తిస్మం ఇస్తున్నాడు. విస్తారంగా ఉన్నాయి గనుక ఇస్తున్నాడు అంటే మీకు ఏమర్థం కావాలి? బ్యాప్టిజం ఇవ్వాలంటే నీళ్ళు ఏ మోతాదులో ఉండాలి? విస్తారంగా ఉంటేనే బ్యాప్టిజం నడుస్తుంది, ఇవ్వడానికి కుదురుతుంది. అవునా? గనుక ఈ మాటలు మీరు చూస్తున్నప్పుడు యోర్దాను నది జ్ఞాపకం పెట్టుకోండి. సలీము దగ్గర ఈ స్థలములో ఐనోను స్థలంలో నీళ్ళు విస్తారంగా ఉంటేనే ఉన్నవి గనుక బాప్తిస్మం ఇస్తున్నాడు అంటే చిలకరించడానికి దీనికి సంబంధం లేనట్టుగా ఉంది చూడండి. అసలు బైబిల్ చిలకరించడాన్ని సపోర్ట్ చేయట్లేదు అన్నట్టుగా ఉంది చూడండి ఇదంతా కూడా. మరొక సందర్భం, నపుంసకుడి గురించి మనకు బైబిల్లో తెలుసు. ఎవరిస్తారు నపుంసకుడికి బ్యాప్టిజం? ఫిలిప్ అనే దైవజనుడు. బ్యాప్టిజం ఇవ్వడానికి ఏదైనా ఆయన ఏంటి ఏదో ఒక చిన్న పాత్రలో, నీటి పాత్రలో తీసుకొని నపుంసకునికి బ్యాప్టిజం ఇచ్చాడా? ఎలా బ్యాప్టిజం ఇచ్చాడో, ఎక్కడికి వెళ్ళారో, ఎక్కడ దిగారో ఒక్కసారి ఆ సందర్భం చూడండి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 36-38 వచనములు కలిసి ఉంటాయి తెలుగులో. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 36-38. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును, అంటలేం చేయండి అన్నమాట, ఫిలిప్పును నపుంసకుడును ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి అంతట ఫిలిప్ అతనికి బాప్తిస్మం ఇచ్చెను. రైట్. ఇప్పుడు చిలకరింపే కరెక్ట్ అనుకుంటే ఫిలిప్ గారు నీళ్ళలో దిగాల్సిన అవసరం ఉందా? చెప్పండి. ఫిలిప్ గారు నీళ్ళలో దిగి బాప్తిస్మం ఇవ్వాల్సిన అవసరం, అసలు రథమే దిగాల్సిన అవసరం లేదు చిలకరింపే కరెక్ట్ అయితే. కానీ బ్యాప్టిజం ఇవ్వడానికి తీసుకునేవాడు నీళ్ళలో దిగాడు, ఇచ్చేవాడు నీళ్ళలో దిగాడు, ఇద్దరు నీళ్ళలో దిగితేనే పని జరిగింది. దాని అర్థం చిలకరింపు అన్నది బైబిల్ ప్రకారంగా కరెక్ట్ కాదు. అసలు ఇంత మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. బ్యాప్టిజం అంటేనే మనం మొదటి భాగంలోనే మాట్లాడుకుంది పాతి పెట్టబడడం, ముంచడం అనేది అర్థమైపోయింది. పాతి పెట్టాలంటే చిలకరింపుకు పాతి పెట్టడానికి అసలు డెఫినేషన్కే సంబంధం లేదు. మన జీవితాన్ని ఏం చేయాలంటే పాత జీవితాన్ని పాతి పెట్టేయాలి. పాతి పెట్టడానికి సూచనగా నీళ్ళలో దిగాలని చెబుతున్నాం మనం. అవునా? గనుక బైబిల్ అన్నది చిలకరింపుకు సపోర్ట్ అనేది చేయదు.
నీళ్ళు కంపల్సరీగా ఉండాలి, అవి విస్తారంగా ఉండాలి. ఇచ్చేవాడు తీసుకునేవాడు ఇద్దరు నీళ్ళలో దిగే అంత విస్తారంగా ఉండాలి. అతడు తన పాతదైన పాపపు జీవితాన్ని పాతిపెట్టుటకు సూచనగా నీళ్ళలో మునగాలి. రైట్. ఇప్పుడేంటి ప్రశ్న ఏంటి? ఎలా మునగాలి? ఇలా మునగాల? నిలువునా ముంచాలా, అలా పడుకోబెట్టాలా? ఇది తెలియాలంటే అసలు మనం ఇప్పటివరకు మాట్లాడుతున్నది మనము చచ్చిపోయి బాప్తిసం వల్ల ఏమైతే మరణము పొంది ఆత్మీయంగా పాతి పెట్టబడుచున్నామంటే, ఒక రకం చెప్పాలంటే డెడ్ బాడీ పాతి పెట్టబడుతుంది. మామూలుగా డెడ్ బాడీ జనరల్గా ఆలోచించండి, శవాన్ని ఎలా పాతి పెడతాం? కూర్చోబెడతామా, పడుకోబెడతామా? మ్యాటర్ అర్థం ఉండాలి మీకు ఇప్పుడు, అంతేనా? శవాన్ని ఎవడు ఇట్లా పాతి పెట్టాడుగా, ఇలా పాతి పెట్టాలి. కనుక బ్యాప్టిజం అనేది ఇలానే ఇవ్వాలి కదా, మొత్తం పాతి పెట్టి తిరిగి లేచినట్టుగా. యేసుప్రభు వారు సమాధి చేయబడినప్పుడు ఎలా ఆయన పరుండబెట్టబడ్డాడు, అది ఊహించి ఆలోచించి తెలుసుకునేది. ఏదైనా కూడా కదా, శవాన్ని, డెడ్ బాడీని, మృతదేహాన్ని ఎప్పుడు కూడా అలాంటి పద్ధతిలోనే పాతి పెడతాం. బ్యాప్టిజం ఇచ్చేటప్పుడు కూడా ఇలానే ఇవ్వాలి.